హలో గైస్, మార్నింగే మా బాల్కనీ నుంచి వ్యూ అయితే కనపడుతుంది కదండి. చూస్తున్నారు కదా, మా వెనక సైడ్ బాల్కనీ అయితే ఇది చాలా బాగుంటుందండి. పచ్చని చెట్లతో అయితే చాలా బాగుంటుంది. నెమళ్ళు అవి కూడా కనపడతాయి. మార్నింగే పాలు వచ్చేసాయి. పాలు అయితే కాగబెట్టాలి కదా. చూస్తున్నారు కదండి, మేమైతే అందరం కాఫీలు అయితే తాగుతాము. పాలు అయితే మరిగిపోయినాయి. దాని తర్వాత ఇడ్లీకి మా బాబు స్కూల్కి వెళ్తాడని చెప్పాను కదా, సమ్మర్ క్యాంప్ జాయిన్ చేశాను కదా. ఆ సమ్మర్ క్యాంప్లోనే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలి కదండి. ఇడ్లీ నిన్న పట్టిన బ్యాటర్ అయితే ఉంది, ఇడ్లీ బ్యాటర్. గైస్ చూస్తున్నారు కదా, నిన్న బ్యాటర్ అయితే ఫెర్మెంట్ అయిపోయిందండి. అది బాగా ఫ్లఫీగా అయిపోయింది ఇడ్లీ బ్యాటర్ అయితే. ఆ ఇడ్లీ బ్యాటర్ తోటి ఇడ్లీ చేసేస్తాను. మా బాబుకి సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాను అన్నాను కదా, ఆ సమ్మర్ క్యాంప్కి వెళ్ళడానికి ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. ముందైతే ఇడ్లీ వేసేసి పాలు కాసేసిన తర్వాత స్నాక్స్కి స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. అదే ఈ బ్లాగ్ అండి. ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ వేసేసి మంచిగా చూస్తున్నారు కదా, ఇడ్లీలో కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని ఇడ్లీ వేసేసి ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి. దాని తర్వాత పాలు అయితే కాసేసాను. పాలు కాసేసిన తర్వాత అది మిల్క్ పౌడర్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నామన్నాను కదా, ఆ పౌడర్ వేసేసి ఒక చిన్న కప్పు మిల్క్. ఎందుకంటే ఈరోజు టూ ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను, అందుకని చిన్న కప్పుతో ఇద్దాం అనుకుంటున్నా. ఎన్ని తింటే అన్ని. చూస్తున్నారు కదా, ఇడ్లీ ఒక పక్కన, పాలు ఒక పక్కన అయిపోతున్నాయి. స్కూల్కి టైం అయిపోతుందని కాబట్టి తొందరగా చేయాల్సి వస్తుంది. ఈలోపు స్నాక్స్కి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏం ఫ్రూట్స్ ఉన్నాయబ్బా అని ఆలోచిస్తూనే రిమైనింగ్ బ్యాటర్ని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మన చిన్నప్పుడు అయితే ఫ్రిడ్జ్లో ఏ ప్రొడక్ట్స్ తినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడైతే తప్పట్లేదు కదండి. ఎవరికి తప్పట్లేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ కన్నా ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా సరే ఫుడ్ పెట్టినప్పుడు అది మనం తినే ముందు ఒక 1/2 అవర్ ముందు తీసి బయటకు పెట్టి ఉంచేస్తే బెటర్గా ఉంటుందండి. ఆ కూలింగ్ తగ్గి బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, మా బాబుకి అయితే యాపిల్ పెడుతున్నాను. చిన్న యాపిల్, దానికి తగ్గట్టు చిన్న యాపిల్ కాబట్టి ఎంతో ఉండదు. ఆ యాపిల్కి సరిపోదు కాబట్టి ఇంకా ఏమన్నా పెడదామని ఆలోచిస్తున్నాను. ఈ లోపులోనే కొంచెం సాల్ట్ అయితే 1 pinch ఆఫ్ సాల్ట్ వేసారనుకోండి, యాపిల్ అయితే బ్లాక్గా అవ్వకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, దానికి తోడు ఒక 2 dates అయితే పెడతాను నేను. 2 dates పెడదామని అనుకుంటున్నా. ఆ 2 dates కొంచెం లోపల సీడ్ అయితే తీసేసి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, 2 సరిపోతుందండి. ఎక్కువ పెట్టినా బాగోవు ఇన్ ద సెన్స్ డైజెషన్కి కూడా అంత కష్టం అవుతుంది. 2 dates, ఒక బిస్కెట్, అది కూడా ఒక క్రీమ్ బిస్కెట్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇదే స్నాక్స్ బాక్స్ అండి మా బాబుది, హెల్దీ స్నాక్స్ బాక్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఇడ్లీ ఉన్నాయి కదండి నేను తినడానికి, ఆ ఇడ్లీని కూడా పక్కన పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మా బాబుకి పెట్టేసి ఇంకో బాక్స్లో తీసేస్తాను. మా బాబుకి ఒక 2 ఇడ్లీ అయితే పెడుతున్నాను. పిల్లలకి ఎప్పుడూ కూడా నెయ్యి అనేది చాలా మంచిదండి. నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ అంటారు. మన చిన్నప్పుడు కాలంలో కూడా మన పెద్దవాళ్ళు మనకి ప్రతి ముద్దులోనూ నెయ్యేసే పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే కష్టమైపోతుంది నెయ్యి దొరకడం. నేను మా ఇంట్లో కాసిన నెయ్యి మా అత్తయ్య గారు వాళ్ళు కూడా పంపిస్తారు. ఆ నెయ్యి యూస్ చేస్తాము. ఓన్లీ మా బాబు వరకే వస్తుందండి, అది మేమేమి యూస్ చేయము. చూస్తున్నారు కదా, మా బాబు కోసమని పాలు మిక్స్ చేస్తున్నాను. అంతే గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.